100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్గా మీ iDreamలో. ఒకప్పుడు మేడ్ ఇన్ చైనా అంటే మొహం చెట్లించేవాళ్ళం, ఎందుకంటే చైనాలో తయారైనవన్నీ కూడా కొంత నాసిరకం ప్రోడక్ట్స్ ఉంటాయని చెప్పి. ఇప్పుడు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. వెల్కమ్ టు డీప్సీక్, యాక్చువల్లీ మేడ్ ఇన్ చైనా. ప్రపంచాన్ని అగ్రరాజ్యం అయిన అమెరికాని కూడా పూర్తిగా షేక్ చేసేస్తున్న డీప్సీక్ అసలు ఏమిటి, దీని పర్యవసానాలు ఎవరిపై పడబోతున్నాయి, ఏం చేయబోతోంది, విల్ టాక్ అబౌట్ ఇట్. మనతో పాటు ఇండస్ట్రీ అనలిస్ట్, టెక్నాలజీ ఎక్స్పర్ట్ అండ్ ఫోర్బ్స్ కాంట్రిబ్యూటర్, అందరికీ సుపరిచితులు. గతంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై చాలా విషయాలు ఆయన మనకు చెప్పారు. జానకి రామ్ గారు మనతో ఉన్నారు. జానకి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. గ్రేట్, థ్యాంక్ యూ. యా, సో డీప్సీక్ మొన్న ఇట్ మేడ్ ద హెడ్లైన్స్ ఈవెన్ ఇన్ తెలుగు పేపర్స్. ఎక్కడో చైనా అమెరికా మధ్య జరుగుతుంది. వాట్ ఈస్ డీప్సీక్ అండి అసలు? సో డీప్సీక్ అనేది ఓపెన్ ఏఐ ChatGPTకి ఒక కాంపిటీటర్. అంటే నవంబర్ 2022లో ChatGPT లాంచ్ అయింది ఓపెన్ ఏఐ ద్వారా. ఒక 2 years తర్వాత మళ్ళీ మార్కెట్లోకి ఒక ప్రోడక్ట్ వచ్చింది విచ్ ఈస్ ఛాలెంజింగ్ ది డామినెన్స్ ఆఫ్ ChatGPT అండ్ ఓపెన్ ఏఐ. అండ్ దిస్ ఈజ్ ఫ్రీ. అంటే ఓపెన్ ఏఐ వాజ్ ఎ కమర్షియల్ ఏఐ మోడల్ అండ్ యూ హ్యావ్ టు పే ఫర్ దాట్ టు యూస్. బట్ డీప్సీక్ అన్నది కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ దట్ ఈజ్ ఛాలెంజింగ్ అండ్ క్వశ్చనింగ్ ది వెరీ ఆస్పెక్ట్ ఆఫ్ బిల్డింగ్ ఏఐ మోడల్స్. రైట్. సో అంటే మీరు ఇలా అంటే కూడా పిల్లి అంటే మార్జాలం అన్నట్టు మాకు అర్థమైంది. ChatGPT వల్ల చాలా ఉపయోగాలు వచ్చాయి. తొందరగా కథలు రాసి ఇచ్చేస్తుందని వర్మ గారు చెప్పడం, ఇంకేదో తొందరగా మనకి ఏ సొల్యూషన్ కావాలన్నా ఇచ్చేస్తుందని చెప్పి డీప్సీక్ ఎవరికి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తుంది? ఓకే, దానికన్నా ముందు మనం అసలు ఏఐ ఒక్కసారి రిఫ్రెషర్, ఏఐ మోడల్స్ ఎలా బిల్డ్ అవుతాయి. సో సాఫ్ట్వేర్ అనేది ప్రస్తుతం 2 స్ట్రీమ్స్లో ఉందండి. ఒకటి ట్రెడిషనల్ సాఫ్ట్వేర్, మనకు తెలిసిన ఆపరేటింగ్ సిస్టమ్స్, వర్డ్ ప్రాసెసర్స్, మనం వాడే జీమెయిల్, ఇవన్నీ సాఫ్ట్వేర్. అండ్ దెన్ ఒక ప్యారలల్ స్ట్రీమ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇట్ ఈస్ బికమింగ్ అన్ ఇండస్ట్రీ అండ్ ఎ స్ట్రీమ్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఒక పక్క సాఫ్ట్వేర్, ఇంకో పక్క ఏఐ స్ట్రీమ్. సో ఈ ఏఐకి ఏంటంటే మనకి సాఫ్ట్వేర్కి మనకు కావాల్సింది కోడ్ అండ్ ఆల్గరిథమ్స్ అయితే ఏఐకి కావాల్సింది డేటా అండ్ ఆల్గరిథం. సాఫ్ట్వేర్కి కావాల్సింది CPU. ఇప్పుడు మీరు ఇవాళ మార్కెట్లోకి వెళ్ళి ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు దాంట్లో ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఎంత మెమరీ ఉంది, CPU ఎంత పవర్ఫుల్, ఎంత లేటెస్ట్ అన్నది చూసి ల్యాప్టాప్ కొంటారు. బట్ ఏఐ మోడల్స్ రన్ అవ్వడానికి, బిల్డ్ చేయడానికి మనకి ఒక చిప్ కావాలి. ఆ చిప్పే GPU. సో సాఫ్ట్వేర్కి కోడ్, ఆల్గరిథమ్స్, CPU అయితే మనకి ఏఐకి GPU, కోడ్, ఆల్గరిథం ప్లస్ డేటా, ఇవన్నీ కలిపితే AI. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ GPU. సో ఆ GPUని యూస్ చేసుకుని ఒక 3 years క్రితం ఓపెన్ ఏఐ అన్నది ఒక కొత్త ఏఐ మోడల్ జనరేట్ చేసింది, అది ChatGPT. ఆ ChatGPT బేసిక్గా జనరేటివ్ ఏఐ అంటారు. అంటే మనకి ఏఐ ప్రెడిక్ట్ చేయడమే కాకుండా ఇది ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, స్టోరీస్ జనరేట్ చేస్తుంది. అయితే ఒక మేజర్ బ్రేక్ త్రూ ఏమొచ్చిందంటే లాస్ట్ 6 monthsలో అనలిటికల్ థింకింగ్ అనేది కూడా ఏఐ మోడల్స్ డెవలప్ చేశాయి. రైట్. అంటే ఇంతకుముందు వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ అని ఒక ప్లేస్ ఏదైనా చెప్తే ChatGPT స్టోరీ జనరేట్ చేసేది. కానీ మీరు ChatGPTకి ఒక కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఆర్ ఒక అనలిటికల్ ప్రాబ్లం, మన జేఈఏలో ఉన్న ప్రాబ్లం కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉన్న ప్రాబ్లం కానీ ఇస్తే ChatGPT ఆన్సర్ చేసేది కాదు. ఎందుకంటే అది జనరేటివ్ ఏఐ, అది స్టోరీస్ రాయగలదు, మీరు చెప్పిన దాన్ని ఎక్స్టెండ్ చేయగలదు. బట్ ఏఐ మోడల్స్కి థింకింగ్ కెపాసిటీ డెవలప్ అయింది, అదొక మేజర్ బ్రేక్ త్రూ. ఓహో, దాన్ని రీజనింగ్ అంటారు. సో అది అగైన్ దానికి చాలా GPUs అవసరం అవుతాయి. అండ్ దట్ ఈస్ ది లేటెస్ట్ ట్రెండ్ ఇన్ ఏఐ మోడల్స్. ఏంటి? అనలిటికల్ థింకింగ్. అంటే మళ్ళీ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక మెకానిక్కి, ఇంజనీర్కి ఉన్న డిఫరెన్స్. మెకానిక్ బ్రూట్ ఫోర్స్గా ఎలాగో అలా చేసి మీకు అవుట్కమ్ ఇస్తాడు, కానీ ఒక ఇంజనీర్ అప్రోచ్ అయ్యే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ అనలిటికల్ మోడల్స్ ఇంజనీర్లో ఆలోచిస్తాయి. మీరు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అసలు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డెఫినేషన్ ఏంటి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, దాన్ని మల్టిపుల్ స్టెప్స్లా ఎలా విజువలైజ్ చేయాలి, ఒక్కొక్క స్టెప్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ స్టెప్స్ అన్నింటినీ కొరిలేట్ చేసి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అన్నది అనలిటికల్ రీజనింగ్. సో ఇప్పుడు ఏఐ మోడల్స్కి ఆ రీజనింగ్ కూడా వచ్చింది. అయితే ఈ మోడల్స్ అన్నీ కమర్షియల్. అంటే మీరు ఇవాళ ChatGPTలో ఈ O1, O3 మోడల్స్ని కన్జ్యూమ్ చేసి మీ జాబ్లో అనలిటికల్ థింకింగ్ తీసుకురావాలనుకుంటే మీరు నెలకి $200 పే చేయాలి.
ఓపెన్ ఏఐకి. సో అది చాట్ జీపీటీ O1 O3 మోడల్స్ మీకు యాక్సెస్ ఇస్తుంది. $200 అనేది చాలా ఎక్స్పెన్సివ్, రైట్? ఒక పక్క ఈ ఇండివిజువల్ యూజర్స్కి, ఇండివిజువల్ యూజర్స్కి, ఆర్గనైజేషన్స్కి మేబీ దట్ ఈస్ అఫోర్డబుల్, బట్ ఇట్ కెన్ సాల్వ్ ఐఐటి అండ్ పిహెచ్డి లెవెల్ క్వశ్చన్స్. అది చాట్ జీపీటీ విత్ O1 అండ్ రీజనింగ్ మోడల్స్. సో ఇది చాట్ జీపీటీ అండ్ ఓపెన్ ఏఐ చాలా ప్రౌడ్గా లాంచ్ చేశారు. దాన్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఉన్నారు. ఇట్స్ ఎ మేజర్ బ్రేక్ త్రూ. అంటే GPT-4 క్రియేటివ్ కాంటెంట్ని జనరేట్ చేసే స్ట్రీమ్ ఒకటి ఉంటే, ఈ రీజనింగ్, అనలిటికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ ప్రాసెసింగ్కి ఫ్యాన్స్ ఉన్నారు. దాన్ని స్పెండ్ చేసి మరీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అండ్ దిస్ వాస్ గోయింగ్ ఆన్ వెల్. మొన్నే ఓపెన్ ఏఐ లాంచ్ చేసింది $200 per month అని. సో ఇది అవుతున్నప్పుడు అవుట్ ఆఫ్ ది బ్లూ చైనా నుంచి డీప్సీక్ R1 అని ఒక మోడల్ రిలీజ్ అయింది. అది ఓపెన్ ఏఐ ఏదైతే $200కి నెలకి సబ్స్క్రిప్షన్లో ఇస్తుందో అది కంప్లీట్లీ ఫ్రీ. ఓ మై గుడ్నెస్, కంప్లీట్లీ ఫ్రీ. అండ్ దాని ఇంపాక్ట్ ఏంటంటే ఆ మోడల్ ఎవరికైనా అవైలబుల్. అండ్ వాళ్ళు మన ఐఫోన్లో ఒక యాప్ లాంచ్ చేశారు, ఆ మోడల్స్ని ఓపెన్గా అవైలబుల్ చేశారు. విత్ ఇన్ నో టైమ్ యాప్ స్టోర్లో చాట్ జీపీటీ కాంపిటీటర్గా లాంచ్ అయిన డీప్సీక్ R1 అనేది నెంబర్ 1 ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది ఇన్ 24 hours. అండ్ దట్ షేక్ ఇన్ ది వరల్డ్. అంటే ఇన్నాళ్ళు చాట్ జీపీటీకి ఉన్న డామినెన్స్ని డీప్సీక్ R1 అన్న మోడల్ ఓవర్ నైట్ ఛాలెంజ్ చేసి ఇట్ హ్యాస్ డీథ్రోన్ ది టాప్ ప్లేయర్ ఆఫ్ AI విచ్ ఈజ్ ఓపెన్ ఏఐ. అండ్ ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ అటెన్షన్. అంటే సడన్గా ఇది జనరల్గా కన్జ్యూమర్ ఓవర్వ్యూ. అంటే ఏఐ హ్యాస్ స్టార్టెడ్ జనరేటింగ్, ఆ జనరేటివ్ కాంటెంట్ నుంచి అనలిటికల్ రీజనింగ్లోకి వెళ్ళింది. అనలిటికల్ రీజనింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, అయినా జనాలు కన్జ్యూమ్ చేయడం మొదలెట్టారు. బట్ దాన్ని ఛాలెంజ్ చేస్తూ డీప్సీక్ అనేది కంప్లీట్లీ ఫ్రీగా మార్కెట్లోకి వచ్చింది. సో ఇన్ అదర్ వర్డ్స్, ఫంక్షనలీ ఇట్స్ డూయింగ్ ద సేమ్ థింగ్, or it's doing it better, or it's doing it faster, or it's doing it free? All of them. It is better, it is free, it is accessible, and it can be used by anyone. అంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ ఏఐ మోడల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి కమర్షియల్, ఇంకొకటి ఓపెన్ సోర్స్. కమర్షియల్ అన్నది మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ వాళ్ళ డేటా సెంటర్లో వాళ్ళ క్యాప్టివ్ ఎన్వైర్న్మెంట్లో రన్ చేసి మీకు ఏపీఐలా ఇస్తారు, అది మీరు కన్జ్యూమ్ చేసుకుంటారు. బట్ ఓపెన్ సోర్స్ మోడల్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ డేటా సెంటర్లో మీ మెషిన్స్లో రన్ చేసుకోవచ్చు. అది దానికి ఎవరికి పే చేయక్కర్లేదు మీరు. ఇట్స్ లైక్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ రన్. డీప్సీక్ ఈజ్ ఓపెన్ సోర్స్, ఓపెన్ ఏఐ ఈజ్ కమర్షియల్. సో దట్ హ్యాస్ చేంజ్డ్ ది కంప్లీట్ ఈక్వేషన్. ఇది ఎవరి మీద దెబ్బ పడ్డట్టు అయితే? చాలా చాలా కంపెనీస్, ఇండివిజువల్స్కి ఇంపాక్ట్ అయింది. నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక నేను జీపీయూస్ గురించి చెప్పాను కదా, ఈ జీపీయూస్ మోనోపలీ ఒకే ఒక కంపెనీ, అండ్ దట్ ఈస్ ఎన్విడియా. ఈ ఎన్విడియా ఒక చిన్న గ్రాఫిక్స్ కార్డ్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలా స్టార్ట్ అయ్యి ఇట్ హ్యాస్ బికమ్ ది వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. అంటే మైక్రోసాఫ్ట్ని, యాపిల్ని కూడా కిందకు పుష్ చేసి October 2024లో ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ విత్ సమ్ $4 trillion వాల్యుయేషన్. అన్థింకబుల్ అనమాట అది. ఎందుకు అంటే ఎన్విడియా ఈజ్ లైక్ అన్ ఆర్మ్స్ రేస్ డీలర్. ఇట్ ఈస్ సెల్లింగ్ జీపీయూస్ టు ఎవ్రీ వన్ హూ ఈస్ క్రియేటింగ్ ఏఐ. అంటే అది గూగుల్కి అమ్ముతుంది, మైక్రోసాఫ్ట్కి అమ్ముతుంది, ఓపెన్ ఏఐ, ఆరకిల్, ఐబిఎం వీళ్ళందరూ కొట్టుకుంటుంటే వాళ్ళందరికీ గన్స్ సప్లై చేసేది ఎన్విడియా. సో ఒక యుద్ధం అవుతున్నప్పుడు ఎవరు బాగుపడతారు? అందరూ చచ్చిపోతున్నా బాగుపడేది ఆర్మ్స్ డీలర్స్. సో ఎన్విడియా ఈజ్ లైక్ అన్ ఆర్మ్స్ డీలర్. ఇట్ ఈస్ బేసికలీ సెల్లింగ్ గన్స్ for people to fight with each other, and that gun is a GPU. Right. So వీళ్ళకి ఏమైందంటే ఇలాంటి O1 మోడల్స్ని ట్రైన్ చేయడానికి కొన్ని వేల జీపీయూస్ కన్జ్యూమ్ అవుతాయి. ఈ కంపెనీస్ ఎన్విడియాకి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే చేసి ఆ జీపీయూస్ని కొంటాయి. అయితే డీప్సీక్ ఎన్విడియా నుంచి చాలా తక్కువ జీపీయూస్ కొని ఇట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు జనరేట్ ఏ మోడల్ ఆన్ పార్ విత్ ఓపెన్ ఏఐ. సో ఎన్విడియాకి అది ఒక పెద్ద రెవెన్యూ లాస్. అంటే అది ఏదైతే చెప్తూ వచ్చిందో, అంటే ఇన్నేళ్ళు కష్టపడి ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేసిందంతా తూచ్ అని చెప్పేసి, అండ్ అట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది కాస్ట్. అది అంటే యాక్చువల్గా ఇప్పుడు యుఎస్ ఇన్నోవేషన్ మోనోపలీ. యుఎస్లో ఏంటంటే దే వాంట్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్, సైన్స్, టెక్నాలజీ. ఇప్పుడు నాసా చూసారనుకోండి, ఇట్ ఈస్ టాప్ ఇన్ ది గేమ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పేస్. టెక్నాలజీకి వస్తే మీరు వాడే ఐఫోన్ దగ్గర నుంచి ప్రతిదీ
ఇట్స్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ సిలికాన్ వ్యాలీ. మీరు వాడే యాపిల్ ఫోనే కాదు, ఫేస్బుకే కాదు. ఫేస్బుక్ ఈజ్ ఇన్ మెన్లో పార్క్, సిలికాన్ వ్యాలీ. యాపిల్ ఈజ్ ఇన్ కూపర్టినో, సిలికాన్ వ్యాలీ. మీరు వాడే ప్రతి అప్లికేషన్, ఎక్స్, ట్విట్టర్, ఎలాన్ మస్క్, టెస్లా, ఇవన్నీ సిలికాన్ వ్యాలీలో ఒక 50 మైల్ రేడియస్లో ఇన్నోవేషన్ మొత్తం సెంటర్ అవుతుంది. సో మేము తోపు ఇన్ ఎవ్రీథింగ్ అని వాళ్ళు తోపు అని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఇప్పుడు మనం సిలికాన్ వ్యాలీ మీద చాలా డిపెండ్ అవుతాం మనకు తెలియకుండానే. సో ఆ ఫిలాసఫీ, ఆ స్టోరీని బ్రేక్ చేసింది డీప్సీక్. అంటే సిలికాన్ వ్యాలీలోనే కాదు ఇన్నోవేషన్, హైలీ కాన్స్ట్రైన్డ్ ఎన్వైర్న్మెంట్స్లో కూడా అవ్వచ్చు అని. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దీన్ని మోట్ అంటారు. అంటే హౌ డు వీ క్రియేట్ ఎ బ్యారియర్ టు ది ఎంట్రీ. ఇప్పుడు అందరూ అన్నీ చేసేస్తే మన స్పెషాలిటీ ఏముంది అని యుఎస్ హ్యాస్ స్టార్టెడ్ రెగ్యులేటింగ్ ఎన్విడియాస్ చిప్ ఎక్స్పోర్ట్. అది అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి లేకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టింది. సో ఇండియాకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, తైవాన్ ఇలాంటి, సింగపూర్ ఇలాంటి కంట్రీస్కి ఏడాదికి ఎన్విడియా 50,000 చిప్స్ మాత్రమే అమ్మగలదు. చైనాకైతే ఇంకా తక్కువ, రేషన్లా ఇస్తున్నారు జీపీయూ చిప్స్. సో ఎన్విడియాకున్న రెస్ట్రిక్షన్స్ ప్రకారం ఇట్ కెన్ ఓన్లీ ఎక్స్పోర్ట్ సో మెనీ చిప్స్ టు చైనా. బట్ ఆ రెస్ట్రిక్షన్స్లోనే చైనా ఈజ్ ఏబుల్ టు సర్పాస్ ఓపెన్ ఏఐ విచ్ హ్యాస్ నో లిమిట్స్. ఇట్స్ అ యుఎస్ కంపెనీ. సో it's not only challenging, but it is doing at a fraction of the resources that are available to companies like OpenAI and Meta. Adi, and that is, and it's questioning the whole philosophy of training, the expense involved, the cost of generating models, which nannitni total ga break chesindi. Ante ikkada I want to interrupt you and ask a question. What is China's background with technology asalu? So దెర్ ఈజ్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ అండి. ప్రపంచాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే చైనా అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. చైనా డజంట్ హ్యావ్ ఎనీ డిపెండెన్సీ ఆన్ సిలికాన్ వ్యాలీ ఆర్ ద ఇన్నోవేషన్ ఎపిసెంటర్ ఆఫ్ ది వరల్డ్. వాళ్ళ ఎపిసెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎప్పటి నుంచి అని? అది ఆల్మోస్ట్ ఒక 50-60 ఇయర్స్ నుంచి ఈ రివల్యూషన్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు కూడా టెక్నాలజీలో అగ్రరాజ్యంగా ఎదుగుదాం అనే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే అది చైనాకి మాత్రమే పరిమితం. ఇప్పుడు యూఎస్లో డెవలప్ అయిన సాఫ్ట్వేర్ మనందరికీ అవైలబుల్. ఇప్పుడు వాట్సాప్ మెటా ఎక్వైర్ చేసినప్పటి నుంచి చాలా పుష్ చేసింది. ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్లో గవర్నెన్స్ కూడా లాంచ్ చేస్తారు, రైట్? సో వాట్సాప్ అనేది ఒక అమెరికన్ కంపెనీ. ఇట్ హ్యాస్ రీచ్డ్ ది గ్రాస్ రూట్ లెవెల్. చైనాలో వాట్సాప్ కన్నా బెటర్ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది, వీచాట్ అవన్నీ. కానీ అవి ఎప్పుడు చైనా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా క్రాస్ అవ్వవు. అండ్ దే ఆర్ హ్యాపీ రెస్ట్రిక్టింగ్ దేర్ టెక్నాలజీ టు జస్ట్ చైనా, రైట్? సో చైనా ఈజ్ అ ప్యారలల్ యూనివర్స్ ఇన్నోవేషన్కి, టెక్నాలజీకి, ప్రోడక్ట్స్కి. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే అమెరికా మీద మన డిపెండెన్సీ ఉండకూడదు. మనం ఏం చేసినా అది మనకే పరిమితం అయి ఉండాలి. ప్రపంచం మనని గుర్తించకపోయినా, మన టెక్నాలజీ వాడకపోయినా మనకి ఎటువంటి నష్టం లేదు. బట్ వీ షుడ్ లివ్ ఇన్ అవర్ ఓన్ బబుల్ అండ్ దట్ షుడ్ బి ది ఇన్నోవేటివ్ బబుల్, రైట్? కల్కి సినిమాలో అదే ఫెసిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళంతటా వాళ్ళే, ఎవరికి ఎంట్రీ ఉండదు అది. కానీ ఇక్కడ జానకి రామ గారు ఈ డీప్సీక్ని మాత్రం ఎందుకు మరి బయటకు వదిలేరు? చైనా కొన్ని ఏఐ మోడల్స్ని పబ్లిక్ రిలీజ్ చేస్తూనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బైడు అని ఒక కంపెనీ ఉంది. బైడు ఈజ్ లైక్ గూగుల్స్ ఈక్వలెంట్ ఆఫ్ చైనా. అది చాలా పాపులర్. బైడు ఒక మోడల్ క్రియేట్ చేసింది, అది లాంచ్ చేసింది. తర్వాత ఇండియాలో బ్యాన్ అయింది టిక్టాక్ పేరెంట్ కంపెనీ ఉంది బైట్ డాన్స్ అని. ఆ బైట్ డాన్స్ కూడా చాలా ఇన్నోవేటివ్ కంపెనీ. అది కూడా కొన్ని ఏఐ మోడల్ జనరేట్ చేసింది. దట్ ఈస్ పబ్లిక్లీ అవైలబుల్. చైనా ఇంతవరకు ఏఐ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అంటే ఒక చైనీస్ కంపెనీ ఇన్నోవేట్ చేసిన మోడల్ని ఇట్ కెన్ రిలీజ్ టు ది అవుట్ సైడ్ వరల్డ్, రైట్? విత్ లాట్ ఆఫ్ సెన్సర్షిప్, విత్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ హౌ దట్ ఏఐ విల్ రెస్పాండ్. ఐ విల్ కమ్ టు దట్ లేటర్. So AI is slightly open for the world that is coming from China. So ఈ డీప్సీక్ అన్నది కూడా ఒక అన్నోన్, ఆల్మోస్ట్ ఒక చిన్న విలేజ్లో డెవలప్ చేశారు అది, విత్ ఎ సెట్ ఆఫ్ 150 పీపుల్. వావ్! అది మెటాలో మేబీ వాళ్ళ కెఫ్టేరియాలో పనిచేసే అంతమంది ఎంప్లాయీస్ ఉన్న చిన్న కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ఎ మోడల్ దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మెటా అండ్ ఓపెన్ ఏఐ. హూ హ్యాస్ క్వాలిఫైడ్ ఇట్ యాజ్ గుడ్? దానికి కొన్ని బెంచ్ మార్క్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు మోడల్ క్రియేట్ చేశారు, ఆ మోడల్ యూస్ఫుల్, వాల్యుబుల్ ఆర్ నాట్ అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా డిసైడ్ చేస్తారంటే దెర్ ఆర్ సమ్ బెంచ్ మార్క్స్. అంటే ఈ ఏఐ మోడల్కి మనం కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఇస్తాం.
అదే మనకి బంగారానికి 916 కేడిఎం. అలాగే కొన్ని బెంచ్ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ చాలా వాల్యుబుల్ అని ఎలా, ఇంటెలిజెంట్ అని ఎలా ప్రూవ్ చేస్తామంటే, యుఎస్లో స్టెమ్ అని ఉంటుంది కదా, సైన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్. సో ఆ స్టెమ్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ ఈ ఏఐ మోడల్కి ఫీడ్ చేస్తే అది 99%తో పాస్ అవుతుంది. ఓహో. సో అలాంటివి ఒక డజన్ బెంచ్ మార్క్స్ ఉన్నాయి, హ్యూమన్ ఇవాల్ అని, Q&A అని. సో బేసిక్గా ఏంటంటే ఒక మోడల్ని తీసుకొచ్చి నువ్వు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆన్సర్ చేయగలవో చూస్తూ ఉంటారు. అది ఆటోమేటెడ్ టెస్ట్ రన్ చేస్తుంది అండ్ ఇట్ విల్ కమ్అట్ విత్ ఎ స్కోర్. ఆ స్కోర్ని బట్టి ఆ మోడల్ యాక్యురసీ, ప్రెసిషన్ అండ్ ఇంటెలిజెన్స్ డిఫైన్ చేస్తారు. అలా ఈ DeepSeek హ్యాస్ బీటెన్ ఆల్ ది బెంచ్ మార్క్స్ టు బికమ్ నెంబర్ 1. అమేజింగ్. వింటుంటేనే అసలు అంతు చిక్కని విధంగా ఉంది. సో DeepSeekకి మన IIT JEE ఎగ్జామ్ ఇస్తే ఇట్ కెన్ పాస్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్. దట్ లీవ్స్ అ క్వశ్చన్, అసలు చదవడం అవసరమా అనే పాయింట్కి వెళ్ళిపోతారు ఇప్పుడు మనం. అది DeepSeek అందుబాటులో ఉంది కదా. DeepSeekే కాదు, ఓపెన్ AI మోడల్ చాలా ఉన్నాయి కదా మనకి. అంటే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది అబౌట్ వై ఆర్ వి వర్కింగ్ సో హార్డ్. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే టీచర్స్ ఆర్ యూజింగ్ ChatGPT టు జనరేట్ క్వశ్చన్ పేపర్. స్టూడెంట్స్ ChatGPT వాడి దాన్ని ఆన్సర్ చేస్తున్నారు. ఓకే, సో మన ఎడ్యుకేషన్ సిస్టమే టోటల్గా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ AI. అండ్ AI ఈజ్ బికమింగ్ ది మీడియేటర్. అంటే ఇంతకుముందు జనాలు స్కూల్కి వెళ్ళి, ట్యూషన్కి వెళ్ళి రెండింటినీ కొరిలేట్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ChatGPT వాడు ఎగ్జామ్ రాస్తున్నారు. రైట్. సో దట్ ఈస్ బికమింగ్ ది న్యూ ట్యూటర్. రైట్. అమెరికా వెన్నులో వణుకు అనే టైటిల్ ఎందుకు వచ్చింది, హెడ్లైన్? అంటే వీళ్ళు తొందరగా చేస్తారు, ఫ్రీగా ఇచ్చారు, వాళ్ళ రెవెన్యూ పడిపోతుందనా, లేక సెక్యూరిటీ ఫండమెంటల్ బ్రీచ్ అయ్యే ప్రమాదాలు అలాంటివి ఏమైనా వస్తున్నాయా? సెక్యూరిటీ కన్నా కూడా ముందు ఇందాక నేను చెప్పినట్టు దేర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ, మెటా కానీ, ఓపెన్ AI కానీ ఒక మోడల్ని లాంచ్ చేయాలంటే వాళ్ళకి ఒక 8 months టైం తీసుకుని ప్రపంచంలో ఉన్న డేటాను అంతా కొలేట్ చేసి, కలెక్ట్ చేసి, ఎన్విడియా నుంచి కొన్ని వేల GPUలు కొని, టాప్ రీసెర్చర్స్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్, UC బర్క్లీ వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు కొన్ని ఆల్గరిథమ్స్ క్రియేట్ చేసి, ట్రైన్ చేసి ఒక ఏడాది తర్వాత దాన్ని లాంచ్ చేస్తారు. అండ్ దిస్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్ అండ్ ఎఫర్ట్. చాలా రీసెర్చ్ వెళ్తుంది అందులోకి. ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్, వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ దట్ రన్స్ ఫర్ అబౌట్ అ ఫ్యూ మంత్స్ టు అన్ ఇయర్. అలాంటిది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కాస్ట్, అంటే వీళ్ళు 10,000 GPUలు వాడితే DeepSeek 1000 GPUలతోనే దే ఆర్ ఏబుల్ టు జనరేట్ ది సేమ్ క్వాలిటీ ఆఫ్ ది మోడల్ దట్ ఈస్ జనరేటెడ్ బై మెటా ఆర్ ఓపెన్ AI. అంటే ఒకటి శాలరీ, మెటా ఆర్ ఓపెన్ AI ఒకటికి పే చేసే శాలరీ ఖర్చుతో ఒక మోడలే జనరేట్ అయింది, విచ్ ఈస్ అన్బిలీవబుల్. రైట్. అండ్ DeepSeek technically can replace ChatGPT any day. It's actually better than ChatGPT in terms of its response. అది ఒకటి. సో అంటే ఇది టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ టు ఇట్. కరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఇనాగ్రేషన్ రోజున, అంటే 20th నాడు DeepSeek మోడల్ రిలీజ్ అయింది. అది ప్యారలల్గా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అవుతోంది వాషింగ్టన్ DC వైట్ హౌస్లో. సో డొనాల్డ్ ట్రంప్ ఇనాగ్రేషన్ రోజున టెక్ CEOస్ని అందరినీ ఇన్వైట్ చేశారు. మీరు ఆ పిక్చర్స్ చూసే ఉంటారు. సుందర్ పిచాయ్, తర్వాత మార్క్ జుకర్బర్గ్ అండ్ జెఫ్ బెజోస్, వీళ్ళతో పాటు శామ్ ఆల్ట్మెన్ హూ ఈజ్ ది CEO ఆఫ్ ఓపెన్ AI కూడా ఇనాగ్రేషన్కి వెళ్ళాడు. శామ్ ఆల్ట్మెన్, ఓపెన్ AI CEO, వాజ్ యాంటీ డొనాల్డ్ ట్రంప్ ఫర్ ఏ లాంగ్ టైమ్. బట్ US ఎలక్షన్స్కి ఒక 2 months 3 months ముందు హీ బికేమ్ ప్రో ట్రంప్. దానికి కారణం ఏంటంటే US గవర్నమెంట్ హ్యాస్ బ్లెస్డ్ ఎ ప్రాజెక్ట్ కాల్డ్ స్టార్గేట్. ఆ స్టార్గేట్ ప్రాజెక్ట్ అన్నది $500 billion. అది ఇండియన్ కరెన్సీలో మన నెంబర్లు కూడా యాడ్ చేయలేం. ఇట్ మస్ట్ బీ సమ్ 41,000 lakhs or 41,000 crores or something like that. It's a massive number. $500 billion ప్రాజెక్ట్. అది US గవర్నమెంట్ హ్యాస్ బ్లెస్డ్ ఇట్. ఎస్. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు అంటే ఓపెన్ AI, ఆరకిల్, ఎన్విడియా అండ్ దెన్ UAE బేస్డ్ ఎమిరేట్స్ కంపెనీ కాల్డ్ MGX. వీళ్ళందరూ కలిసి దే సైడ్ ఇప్పుడున్న కెపాసిటీ సరిపోదు, మనం కొత్త ఫ్రాంటియర్ మోడల్ క్రియేట్ చేయాలంటే టెక్సస్లో ఒక కొత్త డేటా సెంటర్ బిల్డ్ చేయాలి. ఆ డేటా సెంటర్కి మనకుండే పవర్ సరిపోదు, సో మనం కొత్త న్యూక్లియర్ పవర్ సెంటర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం, జనరేషన్.
ఆ పవర్ జనరేషన్ యూనిట్ అంటే ఒక పవర్ ప్లాంట్, ఆ పవర్ ప్లాంట్ ప్లస్ డేటా సెంటర్ కలిపి ఒక 5 yearsలో $500 billion అవుతాయి. ఫస్ట్ ఫేజ్కి మాకు $100 billion కావాలి. అండ్ దే ప్రపోజ్డ్ ఇట్ టు ది గవర్నమెంట్ హ్యాస్ బ్లెస్డ్ ఇట్, అండ్ ఇట్ వాజ్ అన్ అనౌన్స్మెంట్ దట్ ట్రంప్ మేడ్ డ్యూరింగ్ హిజ్ ఇనాగ్రేషన్. అండ్ శామ్ ఆల్ట్మన్ వాజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు హిమ్. ఇది యూఎస్కి ఒక మేజర్ అనౌన్స్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు పదవీ స్వీకారం రోజునే సంతకాలు ఫైల్స్ మీద పెట్టడం అనేది ఆనవాయితీ. అవునవును. డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చేశాడు. అండ్ హీ యాక్చువల్లీ అనౌన్స్డ్ స్టార్గేట్ యాజ్ హిస్ పెట్ ప్రాజెక్ట్. $500 billion యూఎస్ని ఏఐ లీడర్షిప్లో అడ్వాన్స్ చేస్తున్నాం, ప్రపంచానికి తిరుగులేని రారాజుగా ఉండబోతోంది అమెరికన్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ కంపెనీస్, నా వెనకాల ఉన్న వాళ్ళందరితో కలిసి మేము చేస్తున్నాం, చాలా గొప్పగా ప్రౌడ్గా అనౌన్స్ చేశారు. ఇది అయిన నెక్స్ట్ డే మార్నింగ్ డీప్సీక్ లాంచ్ అయింది. ఓహో. అండ్ డీప్సీక్ హ్యాస్ ఛాలెంజ్డ్ దిస్ వెరీ అనౌన్స్మెంట్ ఆఫ్ $500 billion డేటా సెంటర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, యుఎస్ మ్యాసివ్ అనౌన్స్మెంట్స్, ఈ సుప్రీమసీ, ఈ టాల్ క్లెయిమ్స్ అన్నిటినీ అది ఛాలెంజ్ చేసి ఓవర్ నైట్ ఇట్ హ్యాస్ ప్రూవెన్ దట్ 1/10 ఆర్ ఈవెన్ లెస్ దాన్ దట్ కాస్ట్ దీస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు జనరేట్ అ మోడల్. అంటే స్త్రీ 2 సినిమా వచ్చి అప్పుడే రిలీజ్ అయిన చాలా పెద్ద స్టార్ అక్షయ్ కుమార్ సినిమాని కూడా సవాల్ చేసి రాజ్ కుమార్ రావు గెలిచినట్టు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇది చాలా కామన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక మేజర్ ప్రొడక్షన్ హౌస్, ఒక ట్రాక్ రికార్డ్ ఉండి, ఒక అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్, ఇండియాలోనే బెస్ట్ అన్సంబుల్ ఆఫ్ స్టార్ క్యాస్ట్, 650 crore బడ్జెట్తో ఒక సినిమా లాంచ్ అయ్యి 1,500 కోట్లు సంపాదించింది అనుకుందాం. ఓకే, సమ్వేర్ రాజమండ్రిలో ఉన్న ఒక కుర్రాడు ఒక కథ రాసుకుని కొంతమంది ఫైనాన్సర్స్ని అసెంబుల్ చేసుకుని ఒక 50-60 కోట్లతో ఒక సినిమా చేసి, దాంట్లో స్టార్ క్యాస్ట్ ఉండదు, ఎవ్వరూ ఉండరు, ఆ సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేసి 1,800 కోట్లు జనరేట్ చేసింది అనుకోండి. ఎలా ఉంటుంది బాబోయ్? ఎలా ఉంటుంది? టాలీవుడ్నే అది ఛాలెంజ్ చేస్తుంది, షేక్ చేసింది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. అండ్ ఇక్కడ పొలిటికల్, అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ పొలిటికల్ కాంటెక్స్లో ఆధిపత్యం అనడానికి ఉండే కొన్ని పారామీటర్స్లో టెక్నాలజీ ఆధిపత్యం అమెరికాది. రైట్. అన్ని కావాల్సిన వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి పిలిపించుకుని పనులు చేయించుకుంటారు, వాళ్ళే తోపులు అని ఎస్టాబ్లిష్ చేసిన దానికి రైట్, మేము మా దేశంలో మా వాళ్లతో ఎవరి ప్రమేయం లేకుండా ఇంకా తక్కువ ఖర్చుతో ఇలా చేసి చూపిస్తాం అని ఒక సవాల్ విసిరినట్టు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. దీంట్లో నార్మల్గా వరల్డ్ వైడ్ సెంటిమెంట్ చైనా అంటే డూప్లికేట్ అని, చైనా అంటే కాపీ క్యాట్ అని, ఎగ్జాక్ట్లీ, చైనా అంటే డేటా లీక్ అని, మా భాషలో దాన్ని ట్రోజన్ హార్స్ అంటాం. అంటే ఒక యాప్ మనకి చాలా ఈజీగా యాక్సెసిబుల్ వైరస్, ఇట్ విల్ అంటే ఒక బ్యాక్ డోర్ నుంచి మన డేటా అంతా పంపించేస్తుంది. మన లోన్ యాప్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ చైనీసే. ఓహో. సో అందుకే లోన్ యాప్స్ని ఇండియా చాలా బ్యాన్ చేస్తుంది, ఎందుకంటే లోన్ యాప్ వాడే ప్రతి వాళ్ళ డేటా చైనా వెళ్ళిపోతుంది. రైట్. సో చైనా అనేప్పటికీ ఆ పర్సెప్షన్. బట్ దానికి ఇంకొక యాంగిల్ ఏంటంటే, చైనా కూడా బయటకు వచ్చే సాఫ్ట్వేర్ని చాలా సెన్సర్ చేసి చాలా రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డీప్సీక్ మోడల్ రిలీజ్ అయిన వెంటనే చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు దాన్ని, చైనా పాలసీ రిలేటెడ్. టియనమెన్ స్క్వేర్లో 1980sలో ఒక ప్రొటెస్ట్ అయింది. చాలామంది స్టూడెంట్స్, సోషల్ వర్కర్స్, మీడియా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక పెద్ద ప్రొసెషన్ పెట్టారు. దాంట్లో చైనా నిర్దాక్షిణ్యంగా పెద్ద ట్యాంకర్లను తీసుకొచ్చి అందరినీ చంపేసింది. అండ్ ఇట్ వాజ్ ఏ మ్యాసివ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. 1980sలో అయింది అది. ఆ టియనమెన్ స్క్వేర్ ఇష్యూ చైనాకి పెద్ద బ్లాక్ మార్క్ డెమోక్రసీలోనే అండ్ వరల్డ్ వైడ్ హ్యూమన్ రైట్స్లోనే. ఇట్స్ ఎ బ్లాక్ మార్క్. మీరు ఏ మోడల్ని అడిగినా 1980sలో టియనమెన్ స్క్వేర్లో ఏమైంది అంటే ఇది మొత్తం చెప్తున్నా. అవును. బట్ మీరు చైనీస్ మోడల్స్ మీద అడిగితే నాకు తెలీదు, నేను చెప్పకూడదని చెప్తుంది. అదే, ఎంత తెలివి. అది చైనీస్ సెన్సర్. ఓకే, ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నుంచి ఏం బయటకు వచ్చినా ఈ పాలసీస్, ఈ సెన్సర్షిప్ అప్లై అయ్యే బయటకు వస్తాయి. ఇది అందరూ టెస్ట్ చేశారు. డీప్సీక్ కూడా చాలా పొలైట్గా, డిప్లొమాటిక్గా చెప్పింది, ఇది నాకు తెలీదు, నేను చెప్పకూడదు అని. నాకు యాక్సెస్ వచ్చిన వెంటనే నేను అడిగింది ఫస్ట్, నాకు గుర్తొచ్చింది జూన్ 2020 కోవిడ్ పీక్లో ఉండగా మన అక్సాయ్ చిన్ ఏరియా, గాల్వన్ ఏరియాలో చైనీస్ అండ్ ఇండియన్ ఆర్మీకి గొడవైంది. అప్పుడు సీజ్ ఫైర్ ఉంటే వాళ్ళు ముష్టి యుద్ధం చేసుకున్నారు. అవును.
బికాస్ సీజ్ ఫైర్ ఉంది, వాళ్ళు ఆయుధాలు వాడకూడదు అయినా కొట్టుకున్నారు. అన్ఫార్చునేట్లీ సంతోష్ బాబు సూర్యాపేటలో ఉన్న ఒక సో కల్నల్ సంతోష్ బాబు, ఆయన హీ బికేమ్ మ్యాటర్. సో డీప్సీక్ యాక్సెస్ నాకు వచ్చిన వెంటనే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెండ్ ఇన్ గాల్వన్ ఇన్ జూన్ 2020? I don't know. According to China, Chinese government is very capable of protecting its people's right. We'll go any length to make sure our area is protected అని చాలా డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి వాట్ ఈజ్ అక్సై చిన్ రీజియన్, హూ ఓన్స్ ఇట్ అని అడిగాను. అక్సై చిన్ అనేది మనకి పిఓకే లాంటిది. వివరాస్పద పిఓకే పాకిస్తాన్కి ఒక వర్షన్ ఉంటుంది, పాకిస్తాన్ ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటుంది, మనం దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. బట్ అది చాలా డిస్ప్యూటెడ్, కాన్ఫ్లిక్టెడ్, చాలా సెన్సిటివ్ జోన్ అది. అలాగే అక్సై చిన్ కూడా టిబెట్, చైనా, ఇండియా మధ్య చాలా టెన్షన్ ఉన్న ఏరియా. సో నేను వాట్ ఈజ్ అక్సై చిన్ అని అడిగితే అది ఇట్స్ అన్ అటానమస్ రీజియన్ దట్ బిలాంగ్స్ టు చైనా అండ్ టిబెట్, బట్ ఇండియా అసలు మెన్షన్ చేయలేదు. అండ్ ఇట్ సైడ్ చైనా విల్ గో ఎనీ లెంత్ టు ప్రొటెక్ట్స్ ఇట్స్ sovereignty, its people's interest, we will not leave any stone unturned, ఇలాంటివి. అండ్ ఇట్ సౌండెడ్ లైక్ ఒక యుఎన్ఓ రౌండ్ టేబుల్లో ఒక చైనీస్ డిప్లొమాట్, ఇండియన్ డిప్లొమాట్ అక్సై చిన్ గురించి మాట్లాడుకుంటే చైనీస్ డిప్లొమాట్ ఏం చెప్తాడు అంటే ఎంత పొలిటికల్లీ కరెక్ట్గా చెప్తాడు, ఎవరిని హర్ట్ చేయకుండా. అలా ఉంది, అలా చెప్పింది. అండ్ ఐ వాజ్ అమేజ్డ్. అది వాడిన లాంగ్వేజ్, టర్మినాలజీ, జార్గన్, పొలిటికల్లీ కరెక్ట్నెస్ చూస్తే ఒక చైనీస్ డిప్లొమాట్ యుఎన్ఓలో మాట్లాడినంత ప్రెసిషన్తో మాట్లాడింది. కోవిడ్ కావాలని పుట్టించావా అని అడగరా? గ్రేట్ క్వశ్చన్, ఐ విల్ చెక్ దట్. సీరియస్లీ. అంటే ఇప్పుడు సరే, ఓకే, గాట్ ఇట్. ఐ మీన్ డీప్సీక్ ఇస్ ఆబ్వియస్లీ, ఐ మీన్ ఇట్ ఈస్ ద ఇన్ థింగ్. సో వాట్ ఆర్ టెక్ జాయింట్స్ అండ్ అదర్ జాయింట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ నౌ? బికాస్ ఈ రెండు కంట్రీస్ని అగ్రరాజ్యాలుగా మనం అనుకుంటున్నాం కాబట్టి హౌ ఆర్ దే గోయింగ్ టు? ఎలాన్ మస్క్ ఏమంటాడు? వాట్ ఈస్ ఎలాన్ మస్క్స్ మూవ్? వాట్ ఈస్ బిల్ గేట్స్ గోయింగ్ టు డూ? రైట్. అండ్ ఎన్విడియా తాలూకు వాళ్ళు ఏం చేయబోతున్నారు? రైట్. మోస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ ఏం చేస్తారు? రైట్. సో ఇది ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే అందరూ షాక్లోకి వెళ్ళిపోయారు. మెటా అయితే ఒక వార్ రూమ్ క్రియేట్ చేసింది. బికాజ్ మెటా ఓపెన్ ఏఐకి డిఫరెన్స్ ఏంటంటే మెటా ఈజ్ ది వరల్డ్స్ నెంబర్ 1 ఓపెన్ సోర్స్ అండ్ ఓపెన్ వెయిట్స్ మోడల్ కంపెనీ. వాళ్ళు రిలీజ్ చేసిన లామా అనే ఒక మోడల్ ఓపెన్ ఏఐకి చాలా పెద్ద కాంపిటీటర్ అండ్ ఆల్టర్నేటివ్. సో మెటా వాజ్ ది నెంబర్ 1 కంపెనీ దట్ గాట్ షుక్. అసలు ఇది రిలీజ్ అయిన వెంటనే మెటాలో మార్క్ జుకర్బర్గ్ ఒక 4 రూమ్స్ బ్లాక్ చేసేసి వాళ్ళందరినీ పడేసి అసలు ఏంటి పరిస్థితి, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఇది వాళ్ళు ఎలా చేశారు, అది మెటా వరకు. ఎన్విడియాకు కూడా ఇది షాక్. ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ ఈజ్ ది CEO అండ్ హీ వాజ్ షాక్డ్ బికాజ్ హీ వాంటెడ్ టు మేక్ హిస్ జీపీయూస్ ది మోస్ట్ ప్రామినెంట్ జీపీయూస్. వాళ్ళ రెవెన్యూ చాలా దెబ్బతింటుంది. సో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఎలా చేశారు. యాక్చువల్గా ఏంటంటే మనకి సాఫ్ట్వేర్లో లాగానే ఏఐ మోడల్స్లో కూడా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో వీళ్ళు వాడిన ఆప్టిమైజేషన్ చాలా హై లెవెల్, చాలా సాఫిస్టికేటెడ్ ఆప్టిమైజేషన్. వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు హైడ్ చేయలేదు. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఇప్పుడు మనం చైనీస్ డూప్లికేట్ ఏదైనా ఎగ్జిబిషన్లో కొన్నాం అనుకోండి, అది ఎలా పనిచేస్తుందో మనకి తెలియదు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల పార్ట్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ బ్లాక్ బాక్స్. బట్ చాలా విచిత్రం ఏంటంటే డీప్సీక్ దే పబ్లిష్డ్ ఎవ్రీథింగ్. దే డింట్ హైడ్ ఆర్ దే డింట్ చూస్ టు మేక్ ఇట్ ఒపేక్. చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ టెక్నిక్స్, వాళ్ళ ఆప్టిమైజేషన్ పబ్లిష్ చేశారు. విచ్ మీన్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు దాని నుంచి. యాక్చువల్గా ఇండియాకు కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనం కూడా ఇదే దాంతో సఫర్ అవుతున్నాం. సో వాట్ కెన్ ఇండియా డూ అన్నది అది వేరే స్టోరీ. బట్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, దిస్ హ్యాస్ కాజ్డ్ ట్రంప్ టు క్వశ్చన్ ది స్టార్గేట్ ప్రాజెక్ట్. అనవసరంగా డిన్నర్ పార్టీకి వచ్చేసాడు. సో $500 billion అవసరమా? డూ వీ రియల్లీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దాట్? చైనాకి అవుట్సోర్స్ చేసేసాడేమో ట్రంప్, చెప్పలేము. నో, దట్ అది ఆ పాసిబిలిటీ లేదు. బట్ ఎవ్రీవన్ ఈజ్ క్వశ్చనింగ్ ది వెరీ ఫండమెంటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అసలు మనకి అంత అవసరం ఉందని. సో దిస్ ఈజ్ కాజింగ్ లాట్ ఆఫ్ అన్రెస్ట్ అమాంగ్ ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్. వీళ్ళందరూ ఇంటర్నల్గా చాలా తర్జన్ పడుతున్నారు. అంటే అసలు దీన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోగలం, వాట్ డస్ ఇట్ మీన్ టు అస్. ఈ 1 week అయింది, మనకి ఇంకా చాలా డీటెయిల్స్ వస్తాయి నెక్స్ట్ 2 weeksలో. అంతేగాని అమెరికాకి సంబంధించిన రక్షణ వ్యవస్థకు కానీ ఇక ఇతర అగ్రదేశాలకు సంబంధించిన డిఫెన్స్ సరిహద్దులు వీటికి సంబంధించి ఏ విధమైన థ్రెట్ లేదు. ఇట్స్ ఓన్లీ అ థ్రెట్ టు టెక్నాలజీ అండ్ ద టెక్నాలజీ ఇనిషియేటివ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ కంట్రీస్. అబ్సల్యూట్లీ. అండ్ వాట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్, జానకి రామ్ గారు?
యా ఎంప్లాయ్మెంట్ డీప్సీక్ వల్ల డైరెక్ట్గా ఏమీ ఇంపాక్ట్ ఉండదు. సో జనరల్లీ ఏఐ వల్ల చాలా ఇంపాక్ట్ ఉంది. ఏఐ ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ మెకానికల్ జాబ్స్, రొటీన్ జాబ్సే ఇంపాక్ట్ అవుతాయి, క్రియేటివ్ జాబ్స్ చాలా సేఫ్ అనుకున్నారు. బట్ క్రియేటివ్ జాబ్స్ కూడా పోతున్నాయి ఇప్పుడు. హాలీవుడ్లో చాలామంది స్క్రీన్ రైటర్లు, ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఇప్పుడు ఆర్జీవి గారు అయితే బీజిఎం మొత్తం జనరేట్ చేశారు. అండ్ హీఈస్ ఆల్సో జనరేటింగ్ లిరిక్స్. సో క్రియేటివ్ ఇండస్ట్రీని, క్రియేటివ్ డొమైన్ని కూడా వదలట్లేదు ఏఐ. సో ఇట్ ఈస్ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ఎ లాట్ ఆఫ్ జాబ్స్. అది డీప్సీక్ అవనివ్వండి, ఓపెన్ ఏఐ, చాట్జీపీటీ అవనివ్వండి, దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. బట్ ఇలాంటివి రావడం వల్ల యాక్సెసిబిలిటీ పెరిగి రెండేళ్లలో అయ్యేవి 1 yearలోనే అవుతాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెలరేట్ దిస్ హోల్ అడాప్షన్ ఆఫ్ ఏఐ. అండ్ ఆబ్వియస్లీ ద మోస్ట్ రెలవెంట్ క్వశ్చన్, భారతదేశం అసలు ఈ మొత్తం వీళ్ళు చేసిన మధ్యన మనం వెళ్ళి పని చేయడం తప్ప వేరే ఏమైనా ఉంటుందా? పని చేయడం, దట్ ఈస్ ది టర్మ్ అండి. అంటే నేను చాలాసార్లు ఆలోచిస్తా, మనం ఎందుకు డెవలప్ చేయలేము. ఇప్పుడు ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ సాఫ్ట్వేర్ బట్ నాట్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం ఇండియన్ ఎకోసిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, నా జనరేషన్లో 90sలో ఎస్పిరేషన్ ఎలా ఉండేది? ఐ వాంట్ టు జాయిన్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్. సర్వీసెస్ కంపెనీస్ వర్ ది ఐటీ ఫేస్ ఆఫ్ ఐటీ కరెక్ట్ ఫర్ 20 years. ఆ 20 yearsలో మీరు కాలేజ్లో ఎవరిని అడిగినా, ఏ స్టూడెంట్ని అడిగినా వాడి ఎస్పిరేషన్ నాకు ఇన్ఫోసిస్లో జాబ్ కావాలి. అండ్ ఇన్ఫోసిస్ ఏం చేసేది, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆఫ్ దీస్ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్, వాళ్ళు యూఎస్లో ఉన్న పెద్ద ఎంటర్ప్రైజెస్లో, అవును, వాల్మార్ట్, వెల్స్ ఫార్గో ఇలాంటి కంపెనీస్కి బ్యాక్ అండ్ సపోర్ట్. సో మనం ఏంటంటే సాఫ్ట్వేర్ని కన్జ్యూమ్ చేయడం, సాఫ్ట్వేర్ మీ సర్వీసెస్ని బిల్డ్ చేసి డెలివర్ చేయడం కన్నా కూడా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయట్లేదు. అండ్ దట్ హ్యాస్ బీన్ అవర్ హిస్టారికల్ ట్రెడిషనల్ ట్రెండ్. ఆ తర్వాత 2000s నుంచి ప్రోడక్ట్ ఫేజ్ కొంచెం పెరిగింది. అంటే 2000sలో మీరు టాప్ కాలేజ్లోకి వెళ్ళి నీ ఎస్పిరేషన్ ఏంటి అంటే నాకు మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఆరకిల్ కానీ, ఐబిఎంలో కానీ జాబ్ రావాలనుకునేవాళ్ళు. అది కొంచెం షిఫ్ట్ అయింది మైండ్ సెట్, ప్రోడక్ట్ కంపెనీస్ అని. బట్ ఆ ప్రోడక్ట్ కంపెనీస్ కూడా ఇండియాలో యుఎస్ అంత ప్రామినెంట్ కాదు. వాళ్ళు కూడా దే డోంట్ హైర్ ఫ్రమ్ రెగ్యులర్ కాలేజెస్, ఐఐటీస్కే వెళ్తారు. ఐఐటీస్లో చాలామందికి ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు గూగుల్ యూఎస్ వర్సెస్ గూగుల్ ఇండియా అయితే గూగుల్ యూఎస్ చూస్ చేసుకుంటారు. సో ట్రెడిషనల్గా మన మైండ్ సెట్ ఎలా ఉండేదంటే సర్వీసెస్, చాలా క్విక్ మనీ అండ్ వీ కెన్ వెరీ క్విక్లీ గెట్ ఏ జాబ్. బట్ చైనా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ యూఎస్లో ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి, అకాడమియా దగ్గర నుంచి, స్టూడెంట్స్ అండ్ ది హోల్ ఎకోసిస్టమ్ వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. అంటే ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ ఇన్వెస్ట్ చేయగలరు, మళ్ళీ బిల్డ్ చేయగలరు, కొన్ని రోజులు వెయిట్ చేయగలరు. ఇనీషియల్గా మనకి శాలరీ రాకపోయినా ఆ మైండ్ సెట్ వాళ్ళకు ఉంది. సో దే ఆర్ ఏబుల్ టు వెయిట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ టు ప్రొడ్యూస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్. ఇవాళ మన ఎకోసిస్టంలో ఏంటంటే తొందరగా డబ్బులు సంపాదించాలి, తొందరగా ఎక్వైర్ అయిపోవాలి, తొందరగా ఇంకో దాంట్లోకి పెట్టాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. బైజూస్ వుడ్ హ్యావ్ బీన్ ది పోస్టర్ చైల్డ్ ఆఫ్ ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఆర్ ది వరల్డ్స్ స్టార్టప్ ఎకోసిస్టమ్. బట్ మనం బైజూస్ చూసాం ఎలా ద రైజ్ అండ్ ఫాల్, ఎంత పీక్ వెళ్ళింది, ఎంత పడిపోయింది. మనకి బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి స్టార్టప్ వరల్డ్లో. ఎందుకు అంటే మన వాళ్ళకి పేషెన్స్ ఉండదు. సస్టైనెన్స్ ఇస్ అ ఇష్యూ. ప్లస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనాలో ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు, వెంచర్ క్యాపిటలిస్టులు అంత ప్రెషర్ పెట్టరు. దే వాంట్ చైనా టు ఫ్లరిష్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఇట్స్ ఓకే టు ఫెయిల్, టేక్ దిస్ మనీ, బిల్డ్ సంథింగ్, ట్రై ఇట్ అండ్ డూ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ 6 years. అవును. బట్ మనకు అలా కాదు. ఇక్కడ ఒక వీసీ ఒక స్టార్టప్లో పెట్టాడంటే ఒక యుఎస్ కంపెనీని ఎక్వైర్ చేసేయాలి, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నా ఈక్విటీ 10x పెరగాలి, నువ్వేం చేస్తున్నావు. సో ఈ ప్రెషర్ చాలా బిల్డప్ అవుతుంది. మనకి ఆ పేషెన్స్, ఇంగ్లీష్లో కరెక్ట్ టర్మ్ పర్జవరెన్స్, దాని తెలుగులో ఏమంటారో నేను చెప్పలేను కరెక్ట్గా. బట్ ఆ పర్జవరెన్స్ అంటే ఏమైనా సరే నేను నా కమిట్మెంట్కి, నా విజన్కి స్టిక్ దీక్ష. కరెక్ట్ శ్రద్ధ, సబూరి. కరెక్ట్. అవి మన వాళ్ళకి చాలా తక్కువ. మనం ఏంటంటే కాలేజ్ అయిపోయిందా, తొందరగా జాబ్ వస్తుందా, H1 తెచ్చుకుందామా, యూఎస్ వెళ్ళిపోదామా, పెళ్లి చేసుకుందామా, మళ్ళీ అక్కడ ఇల్లు కట్టేసుకుంది, ఫస్ట్ అపార్ట్మెంట్, తర్వాత. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆ ప్యాటర్న్ ఒక 3 generations నుంచి నడుస్తోంది, ఇప్పటికీ నడుస్తోంది. ఇది మనని చాలా దెబ్బతీసింది. ఐ థింక్ ఇంకోటి కూడానండి, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐడ్ లైక్ టు సే,
I think as a country we are so diverse in our priorities and our thoughts. చైనా లాంటి దేశంలో బహుశా వాళ్ళ ఉమ్మడి లక్ష్యం కూడా దాదాపుగా ఒకవైపు ఓరియంట్ అయి ఉండడం ఆ వ్యవస్థీకృతంగానే ఉంటుంది. కరెక్ట్. మనకి వ్యవస్థలో ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ. ఇండియా ఇస్ సచ్ డైవర్స్ కంట్రీ. కానీ ఉమ్మడి లక్ష్యంగా చూసుకుంటే మనకి కరెక్ట్ మన గవర్నెన్స్ కూడా ఇప్పుడు మనది చాలా డీసెంట్రలైజ్డ్, బట్ చైనాలో ఇట్స్ లిటరల్లీ కరెక్ట్ సెంట్రలైజ్డ్ అండ్ కరెక్ట్లీ అది ఒక డిక్టరేటరియల్ కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ. సో మనకి ఉన్న డైవర్సిటీని మనం అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి అండ్ వీ కెన్ డూ అ లాట్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది వెళ్తున్నారు, వాళ్ళందరూ ₹1 స్పెండ్ చేయగలిగే సాఫ్ట్వేర్ కానీ యూటిలిటీ కానీ వాల్యూ కానీ బిల్డ్ చేస్తే ఆ కంపెనీ కొన్ని కోట్లు సంపాదిస్తుంది ఓవర్ నైట్. మనకున్న పాపులేషనే కాదు, వాల్యూమే కాదు, స్కేల్ మన అడ్వాంటేజ్ మనం వాడుకోలేకపోతున్నాం. అండ్ వీఆర్ ఓన్లీ కన్జ్యూమర్స్ ఆఫ్ టెక్నాలజీ. మీరు ఇవాళ చూడండి, మీ ఫోన్ ఓపెన్ చేస్తే 99% ఆఫ్ ది యాప్స్ దట్ యూ యూజ్ ఆర్ డెవలప్డ్ ఇన్ సిలికాన్ వ్యాలీ. ఆ మిగిలిన 1% మీరు వాడే బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఓలా, దాంట్లో కూడా ఊబర్ వస్తే కనుక ఊబర్ ఇస్ అ సిలికాన్ వ్యాలీ కంపెనీ. సో ఈ 1% ఎవరు డెవలప్ చేశారు? ఇండియాలోనే. బట్ ఇండియన్ స్విగ్గీ, ఓలా ఇవన్నీ. బట్ అన్ఫార్చునేట్లీ అవి కూడా దే ఆర్ జస్ట్ కాపీ ఆఫ్ యుఎస్ బిజినెస్ మోడల్స్. ఇప్పుడు ఓలా ఈజ్ అ కాపీ ఆఫ్ ఊబర్, స్విగ్గీ ఈజ్ అ కాపీ ఆఫ్ డోర్ డాష్. సో మనం వీఆర్ నాట్ రియల్లీ ఇన్నోవేటింగ్ ఆర్ బిల్డింగ్ సంథింగ్ దట్స్ వెరీ యూనిక్ టు ఇండియా, అంటే మేడ్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్ అన్న ఫిలాసఫీ అన్న కాన్సెప్ట్ మనకి ఇంకా రాలేదు. విజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. బట్ ఇది మారుతుంది. DeepSeek is very very fascinating. So final question, Janaki garu, who will be these primary users of DeepSeek? అంటే which part of the spectrum of అందరూ. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇంకో 2 వీక్స్లో మీరు ChatGPTని DeepSeekతో రీప్లేస్ చేస్తారు. మీరు ఆల్రెడీ గూగుల్ సెర్చ్ నుంచి ChatGPTకి మూవ్ అయి ఉంటే ChatGPT నుంచి DeepSeek మూవ్ అవుతారు. బికాజ్ ChatGPT విల్ బీ మోర్ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ. అంటే మీరు సబ్స్క్రైబర్ అయితే కనుక $20 a month. DeepSeek విల్ బీ వెరీ వెరీ చీప్, మచ్ చీపర్ దాన్ దాట్. సో మీరు దాని కన్జ్యూమర్ అయిపోతారు. నెక్స్ట్ డెవలపర్స్, DeepSeek కెన్ రైట్ ఫ్యాంటాస్టిక్ కోడ్. అంటే నేను ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి నాకు ఒక రోజు పడితే నేను DeepSeekని వాడుకొని 1 అవర్లో జనరేట్ చేయగలను కోడ్. సో అందరికీ ఎవ్రీ కథలు రాసేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, AI, ఎవ్రీవన్. అంటే మన ఈ సునో యాప్ లాంటివన్నీ వచ్చేస్తాయంటారా? సునో ఈజ్ డిఫరెంట్. సునో ఈజ్ అ మల్టీ మోడల్ దట్ కెన్ జనరేట్ మోర్ ఆఫ్ మ్యూజిక్, బట్ టెక్స్చువల్ రీజనింగ్, టెక్స్ట్ జనరేషన్, కాంటెంట్, అలాంటి కాంటెంట్ జనరేషన్ బి యువర్ నెక్స్ట్ బిగ్ థింగ్. ఎస్. ఫైనల్ క్వశ్చన్, ఈజ్ ఇట్ అ సేఫ్? చైనా నుంచి వచ్చిన యాప్స్ అన్నీ కూడా గతంలో సేఫ్ కాదన్న, దీనిలో సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? లేదండి. DeepSeek మోడల్ ఓపెన్ సోర్స్. సో దే రిలీజ్డ్ ఇట్ ఆన్ ప్లాట్ఫామ్ కాల్డ్ హగ్గింగ్ ఫేస్, అది US బేస్డ్. చాలామంది ఏం చేశారంటే దే రీట్రైన్ DeepSeek టు రిమూవ్ ది చైనీస్ రెస్ట్రిక్షన్స్. సపోజ్ ప్రపంచ దేశాలు, అట్లీస్ట్ ఒక వర్గం దేశాలని కూడా ఈ DeepSeekని బ్యాన్ చేస్తాయి అనుకోండి, లైక్ TikTok is banned, what's going to happen to the... Nothing happens. OpenAI will flourish, but it's a very యాంటీ డెమోక్రటిక్ పాలసీ అవుతుంది అది. నో, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అంటే TikTok వాస్ బ్యాన్డ్ కదా, రైట్. చైనీస్ యాప్స్ దాదాపు 150-200 బ్యాన్ చేస్తారు కదా మధ్యలో. రైట్. ఎందుకు? సెక్యూరిటీ ఇష్యూస్ అని. రైట్. అలాగే DeepSeek కూడా వద్దని ఏ దేశమైనా తీసుకుంది అనుకోండి. టిక్టాక్కి DeepSeekకి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే TikTok వాజ్ బిల్ట్, డెవలప్డ్, రన్ అండ్ హోస్టెడ్ బై చైనీస్ కంపెనీ. కానీ DeepSeek ఏం చేసిందంటే బిల్ట్ ఇన్ చైనా అండ్ రిలీజ్ టు ది వరల్డ్. ఇప్పుడు మీరు DeepSeek US నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని కస్టమైజ్ చేసుకుని యూ కెన్ రన్ ఇట్ ఇన్ ఇండియా అండ్ యువర్ డేటా విల్ నాట్ గో టు చైనా, బికాజ్ ఆ మోడల్ ఒకసారి డెవలప్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇట్ స్టేస్ విత్ యూ. అదే చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. ఫ్యూచర్ ఆఫ్ AI ఎలా ఉండబోతుంది అనే క్వశ్చన్ మాత్రం అందరినీ కొంత కలవర పెడుతుంది, కొంత ఎక్సైట్ చేస్తుంది. బట్ దిస్ వాజ్ అ వెరీ వెరీ థరో అనాలిసిస్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ DeepSeek. ప్రాథమికంగా అర్థం చేసుకున్నాం. నాకు డౌట్ వస్తుంది ఏంటంటే, ఎలాన్ మస్క్ గారు ఏదో స్పేస్ షిప్లు పంపిస్తా అని చెప్పారు కదా, భూమి నుంచి వేరే ఇతర గ్రహాలకి హాలిడేకి వెళ్ళి రావచ్చు అని చెప్పి. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ చైనీస్ రెస్టారెంట్ ఉంటుందని నా ఫీలింగ్. క్వైట్ పాసిబుల్. కరెక్ట్గా చెప్పాను లేదా అది? అండ్ అఫ్ కోర్స్ టీ సెంటర్ రన్ బై మలయాళీ, అంతే, అది కూడా ఉంటుంది. ద పయనియర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వండర్ఫుల్, వెరీ ఇన్ఫర్మేటివ్, ఎంగేజింగ్ కాన్వర్సేషన్ జానకి రామ్ గారు. థ్యాంక్ యూ. లుక్ ఫార్వర్డ్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని ఏ విధంగా మనిషికి ఉపయోగపడుతుంది, అలాగే కలవర పెడుతుంది కూడా మళ్ళీ మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yeah.